నమస్తే అండి, మీ పేరు? త్రిమూర్తులు. త్రిమూర్తులు గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదండి, ఎలా ఉందంటారు? బాగుంది పరిపాలన. అంటే ఏ విధంగా బాగుందంటారు? ఏ విధంగా అన్నీ ఇదివరకులాగా ఇబ్బందికరంగా ఏమీ లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ఎవరి పథకాలు ఎన్ని పథకాలు వస్తున్నాయంటారు ఇప్పుడు? ఏంటంటే పథకాలు అండి, పథకాలు. పథకాల పుస్తకానికి మనకి ఏం తెలితే అంటే గ్యాస్ సిలిండర్ వస్తున్నాయి, వచ్చినాయి మొన్న. వస్తున్నాయండి. వచ్చినాయి. మరి ఉచితంగా ఇసుక ఇస్తున్నారు కదా, అందుబాటులోకి వచ్చిందంటారు? మరి ఇసుకగా మనకే దీనికి సంబంధం లేదు, మనకు వాళ్ళు వేరే మళ్ళీ వాళ్ళ తాపి వేస్తే తెలితే ఓకే. అంటే మీరు చూస్తుంటారు కదా, మీరు మనకు అంత పట్టి మేము ఉంటుంది. మన వ్యాపారం వరకు పర్లేదు, వాళ్ళ వ్యాపారం వాళ్ళదే. ఇంకేం మరి పథకాలు ఏమైనా వస్తున్నాయంటారు? తర్వాత ఒకటి అమలు అవుతే కొంచెం లేట్ పడుతుంది అంతే. అదండి. మరి గత ప్రభుత్వం చూశారు కదా, గత ప్రభుత్వంలో పథకాలు కానీ పరిపాలన ఏ విధంగా ఉండదు అంటారు? దాని గురించి మాట్లాడకూడదు ఇప్పుడు. ఎందుకంటారు? ఇంకా దాని గురించి మాట్లాడకూడదు, అయిపోయిన దాని గురించి అనవసరం, జరగబోయి చూసుకోవాలి అంతే కదా. గతంలో పథకాలు ఉపయోగకరంగా ఉండేది అంటారు లేదా? అవన్నీ మనకు తెలియదు. అది ఆయన పని చేసిన వాళ్ళు పని చేసింది మనకి ఇంకా అయిపోయింది అంతే. మరి ఇప్పుడు సరుకుల రేట్లు ఎలా ఉన్నాయి, నిత్యావసర సరుకుల రేట్లు? ఇచ్చాల్సిన సరుకులు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏం తగ్గింది ఏమీ లేదు, పెరిగింది లేదు, ఆయన వచ్చాక బాగా పెంచేశారని చెప్పేసి అంటా ఉన్నారు. ఏమీ లేదు. అప్పుడు ఎలాగో ఇప్పుడు ఎలా ఉన్నాయి సామాన్లు సరుకులు నూనె ప్యాకెట్ కానీ అన్నీ మామూలే. 145 అంత అమ్ముతున్నారు కదా ఇప్పుడు, అయ్యే రేట్లు తగ్గలేదు, ఏమీ పెరగలేదు. కరెంటు ఛార్జీలు కూడా పెంచేశారు, ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అన్నారు. ఏమన్నా అప్పటి నుంచి ఎలా ఇప్పుడు ఎలా కడుతున్నాం మేము. కరెంటు ఛార్జీలు ప్రస్తుతానికి అయితే పెరగలేదు, కొత్త మీటర్లు వచ్చినాయి పెరిగినాయి అన్నారు. మరి మనకు హౌస్లు ఇంకా పాత మీటర్లు నడుతున్నాయి. అప్పుడు 700 800 కడుతున్నాం, ఇప్పుడు అలా కడుతున్నాం అప్పటి నుంచి. పవన్ కళ్యాణ్ గెలిచాక ఎలా చేస్తున్నారంటారు? పవన్ కళ్యాణ్ అయితే బాగా చేస్తున్నాడు. అంటే పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నారు కదా, పంచాయతీలో మార్పులు కానీ ఏమైనా జరిగాయా? అయితే మన మున్సిపాలిటీ కదా, మనకు అంత తెలితే పంచాయతీలు తెలుస్తాయి. అది మన మున్సిపాలిటీ అంటే రోడ్లు వేయడం కానీ, డ్రైనేజ్ కట్టడం. ఇంకా ప్రస్తుతానికి మా పక్కన అవ్వలేదండి అటువంటి వర్కులు, పైన ఉన్నా జరుగుతున్నాయి. మరి అది మనకు అయితే రోడ్లు కాలనీలు డ్రైనేజీలు కట్ట అవ్వలేదు. మా అయినపురం రోడ్డు అది అలా రోడ్డే లేదు 10 సంవత్సరాల నుంచి. ఈ కాటరీ కొనం దాకా ఆటో కాదు, మోటార్ సైకిల్ కూడా వెళ్దాం, అంత దారుణంగా ఉంటుంది రోడ్డు. 5 సంవత్సరాలు ఎప్పుడు పట్టించుకోలేదు అంటారు? 10 సంవత్సరాల నుంచి అసలు రోడ్డు లేదంటే 10 సంవత్సరాల నుంచి అసలు మీరు అయినపురం బండి మీద రాలేరు, అంత దారుణంగా ఉంటుంది రోడ్డు. మరి ఈయన వచ్చాక ఏమైనా మార్పు చేస్తారా? చేస్తానన్నారు మరి. అదండి రోడ్డు చూడడం కానీ జరిగిందంటారు? వెళ్ళారండి, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే గారు వెళ్ళారు, బుచ్చిబాబు గారు చూశారు, చేస్తామని జనవరిలో కొత్త సంవత్సరం మొదలెడతారన్నారు. అదండి. మరి ఇంకేంటి పథకాల విషయం కొంచెం చెప్తారు? పథకాలు ఇంకా చాలా ఉన్నాయి. మా దాకా ఏం రాలేదు తమ్ముడు, ఇప్పుడు ఎక్కడ ఉండే పరిస్థితి మేము బయటికి వెళ్ళిపోతాం. అయితే బాగానే ఉందంట. పర్లేదు, బాగానే ఉంది.